హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకైతే ఎంతో టేస్టీగా మరియు ప్లఫీగా ఉండే కేక్ని అయితే చూపించబోతున్నాను. ఇది ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎంత ప్లఫీగా వచ్చాయో. టేస్ట్ అయితే సేమ్ మనకు బయట కప్ కేక్స్ దొరుకుతాయి కదా, సేమ్ అలాగే ఉంటుంది. దీనికోసం ముందుగా 1 కప్పు గోధుమ పిండిని అయితే తీసుకోండి. దీన్ని అయితే జల్లించి తీసుకోండి. అలాగే ఇందులోనే 1/2 కప్పు వరకు షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి. షుగర్ని గ్రైండ్ చేసుకునేటప్పుడే 2 ఇలాచీలను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇందులోనే చిటికెడు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడాని కూడా యాడ్ చేసుకోండి. ఒకవేళ బేకింగ్ సోడా లేకపోతే ఈనోని కూడా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి కలిసేలాగా మొత్తం ఈ విధంగా కలపండి. కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని అయితే వేసుకోండి. అది కూడా ఎలాంటి ఫ్లేవర్ లేని ఆయిల్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కేక్. ఆయిల్ కూడా అంతా కలిసేలాగా ఒకసారి అయితే కలపండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము గోధుమ పిండి ఎంత తీసుకున్నామో అంత, అంటే ఒక 1 కప్పు వరకు పాలను అయితే యాడ్ చేసుకోండి. ఈ పాలు కూడా కాగబెట్టి చల్లార్చినాయి అన్నమాట. పాలని మొత్తం ఒకేసారి అయితే వేయకూడదు. ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుంటే బాగుంటుంది. మనకి ఎలాంటి ఉండలు లేకుండా కూడా మంచిగా వస్తుందన్నమాట. నాకైతే 1 కప్పు మొత్తం పట్టేసింది. చూడండి, ఈ విధంగా క్రీమీ టెక్చర్ వచ్చేంత వరకు కూడా కలుపుకోవాలి. మనము ఈ విధంగా మంచిగా కలుపుకుంటేనే కేక్ కూడా ప్లఫీగా అయితే వస్తుందన్నమాట. ఈ కేక్ సేమ్ బయట కొన్న కప్ కేక్స్ లాగానే ఉంటుంది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందన్నమాట. ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ టీ గ్లాసెస్ ఉంటాయి కదా, వాటినైతే తీసుకున్నాను. మీరు కావాలంటే మనకి కేక్ ట్రే ఉంటుంది కదా, అందులోనైనా చేసుకోవచ్చు. ఈ విధంగా గ్లాస్కి అయితే ముందుగా ఆయిల్ని అయితే అప్లై చేసుకోండి. మొత్తం ఈ విధంగా ఆయిల్ని అప్లై చేసుకున్న తర్వాత కొంచెం పిండిని కూడా చల్లండి. ఇక్కడ నేను గోధుమ పిండిని అయితే చల్లుకున్నాను. ఈ విధంగా మొత్తం డస్టింగ్ చేసుకున్న తర్వాత మనము ముందుగా కలిపి పెట్టుకున్న ఈ కేక్ బ్యాటర్ని గ్లాసెస్లో అయితే వేసుకోండి. మనము గ్లాస్లో వేసుకునేటప్పుడు పూర్తిగా గ్లాస్ నిండా అయితే వేసుకోవద్దు. హాఫ్ లేదా హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా 4 గ్లాసెస్లో అయితే వేసుకున్న తర్వాత ఈ గ్లాసెస్ని ఒకసారి ఈ విధంగా 2 to 3 టైమ్స్ అయితే ట్యాప్ చేయండి. ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకొని నేను కుక్కర్ని అయితే తీసుకున్నాను. ఇక్కడ కుక్కర్ని పెట్టుకొని కుక్కర్ పైన మూత ఉంటుంది కదా, దానికి ఈ వాచర్ని అయితే తీసేయండి. లోపల ఉంటుంది కదా వాచర్, దాన్ని తీసేయండి. అదేవిధంగా పైన ఉన్న ఈ విజిల్ని కూడా తీసేయండి. తీసేసి మూతనైతే పెట్టుకొని ఒక 5 మినిట్స్ అన్న హీట్ కానివ్వండి. ఇలా మనము ముందే కొంచెం ప్రీ హీట్ చేసుకుంటే కేక్ అనేటువంటి తొందరగా బేక్ అవుతుంది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. ఈ విధంగా గ్లాసెస్ని అయితే ఇందులో పెట్టుకోండి. మీరు కావాలంటే కింద స్టాండ్ అయినా లేకపోతే ఏదైనా ప్లేట్ని అయినా కూడా పెట్టుకోవచ్చు. ఏంటంటే నాకు ఇక్కడ కుక్కర్ చిన్నగా ఉంది, సో అందుకనే నేను డైరెక్ట్ గ్లాసెస్ని అయితే పెట్టుకున్నాను అనమాట. పెట్టుకొని పైన నార్మల్గా మూతనైనా పెట్టుకోండి, లేకపోతే సేమ్ ఇదే విధంగా కుక్కర్ పైన ఈ మూతను కూడా పెట్టుకోవచ్చు. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకోండి. పెట్టుకొని దీన్ని ఒక 35 to 40 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, మనకి ఈ విధంగా టూత్ పిక్ గుచ్చితే దానికైతే ఏం అంటుకోకుండా వస్తే మనకి కేక్ అయితే మంచిగా బేక్ అయినట్టు. ఇక్కడ మనకైతే కేక్ రెడీ అయిపోయిందనమాట. మనకు ఈ గ్లాసెస్ అనేటువంటివి పూర్తిగా చల్లారిన తర్వాతనే మనము గ్లాస్ నుండి కేక్ని అయితే సపరేట్ చేసుకోవాలి. చూడండి, మనకైతే ఎంత బాగా మంచిగా వచ్చినాయి. మనము హాఫ్ కన్నా కొంచెం ఎక్కువగా పోసుకున్నాము, కానీ కేక్ మాత్రం గ్లాస్ నిండా వచ్చింది. దీన్ని ఈ విధంగా కార్నర్స్కి అయితే చాక్తోటి ఒకసారి అనుకొని తీసుకుంటే సరిపోతుంది. రావడం కూడా చాలా ఈజీగా వస్తాయి. కేక్ అయితే చూడండి ఎంత బాగుందో. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. కేక్ అయితే చాలా బాగా వచ్చింది, ప్లఫీగా కూడా ఉందన్నమాట. టేస్ట్ చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి అయితే ఈ విధంగా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.